డియర్ ఫ్రెండ్స్, ల్యాండ్ కేసెస్లో మనం ఒకవేళ టెన్షన్గా ఉంటే అప్పుడు భూమికి సంబంధించిన ఒక స్తోత్రం, అది భూదేవి స్తోత్రం. అంటే ఆ స్తోత్రం చదివితే భూమి కూడా మనని కటాక్షిస్తుంది. ఆ స్తోత్రం భూదేవి కరుణించి మనని కాపాడి మన భూమిలన్నీ మనకి రక్షిస్తుంది, ఇచ్చేస్తుంది. అదే ఓం భూదేవి అయి నమః. అరే ఇంత సింపులా? ఇంకా ఉంది, అప్పుడే టెన్షన్ పడదు. ఓం భూదేవి అయి నమః. అంతే కదా మేడం, 108 టైమ్స్ అన్నారు, అందుకే మీకు బీపీ బాగా పెరిగింది. ఓం భూదేవి అయి నమః 3 టైమ్స్. సరే, ఇప్పుడు మన భూమిలన్నింటినీ ఎవడో ఎత్తుకుపోవాలని చూడడం. వినాయకుడు తన పెళ్ళికే 1000 విఘ్నాలు, వినాయకుడి పెళ్ళికి 1000 విఘ్నాలు అంటారు. ఈ విఘ్నాలు వినాయకుడు కల్పిస్తాడు. అదేంటి, వినాయకుడు ఆయన పెళ్ళికి కూడా ఆయన 1000 విఘ్నాలు కల్పిస్తాడు. ఆయనదే పెళ్ళి అయినా సరే, ఈరోజు వద్దు, ఈరోజు నాకు హెడేక్గా ఉంది, ఈరోజు కాదు, ఇట్లా साइलेंस, आज हमको मूड नहीं है, मैं अपनी शादी में नहीं जाते, मेरी मर्जी. వినాయకుడి పెళ్ళికి 1000 విఘ్నాలు. అందుకని 3 సార్లు భూదేవి అయిన మహా అన్నాక మళ్ళా 3 సార్లు ఓం జై విఘ్నరాజాయ నమః, ఓం జై విఘ్నాయ నమః, ఓం జై విఘ్నరాజాయ నమః అంటూ వినాయకుడిని కూడా ఒక 3 సార్లు నమస్తే, సలాం అలైకుం, అల్హమ్దులిల్లాహి, అంత బాగానే ఉంది. దెన్ కమ్ మెయిన్ మీ లోకల్. ఇదంతా సెంట్రల్. మనం స్టేట్ లెవెల్కి వచ్చేయాలి. తప్పదు. ఏం చేయాలి చెప్పు, మన కర్మ అట్లా కాలేదు. దైత్యగురు శుక్రాచార్య నమః. వాట్? దైత్యగురు శుక్రాచార్య నమః. ఎవరి ఎవరు? అంకుల్ కాదు సార్, దైత్యగురు శుక్రాచార్య నమః. ఈ దైత్యగురు శుక్రాచారి రాక్షసులకి దేవుడు. అయ్యో, మొత్తం ప్రపంచంలో ఉన్న ఆల్ రాక్షసులకి, ఆల్ బ్యాడ్ పీపుల్కి, ఆల్ వర్స్ట్ పీపుల్కి, ఆల్ క్రిమినల్స్కి, ఎంటైర్ వర్స్ట్ బ్యాడ్ క్రిమినల్స్, వాళ్ళకి ఈయన దేవుడు, రాక్షసులకి. దైత్యగురు శుక్రాచార్య. దైత్యగురు శుక్రాచార్య నమః 3 సార్లు. ఇప్పుడు ఏమైంది? 9 అయినాయి కదా. 3 సార్లు భూదేవి అయిన నమః, 3 సార్లు విఘ్నరాజా అయిన నమః, 3 సార్లు దైత్యగురు శుక్రాచార్య అయిన. చాలు. ఇది సింపుల్. ఇది సింపుల్ కాదు. దైత్యగురు శుక్రాచార్య అంటే బోను ఎర్రోడు అనుకుంటున్నావా? ఎర్రిపప్ప అనుకుంటున్నావా? చూస్తాడు. రేపు పిల్ల మస్తున్నది రా భయ్, చూస్తాడు. అరే జబర్దస్త్ ఉన్నది, చాలా బాగుంది, చూస్తాడు. పరికించి చూస్తాడు. జాగ్రత్త, జాగ్రత్తమ్మా, జర పైలం.